జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు 38 రోజులు 1000 కిలోమీటర్స్ 16 జిల్లాలు 35 నియోజకవర్గాల మీదుగా చేపట్టిన మాలల మహాపాదయాత్ర నేడు జగిత్యాల పట్టణం నుంచి మాల్యాల కొండగట్టు మీదుగా కొడిమల వరకు జరిగిన పాదయాత్రలో హుస్నాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల్యాలలో జరిగిన సమావేశంలో వెన్న రాజు గారు మాట్లాడుతూ మాలలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారు పాదయాత్రకు మాల అనుబంధ కులాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికగా, అలాగే డిసెంబర్ 1వ తేదీన జరిగే మాలల మహాసభకు పెద్ద ఎత్తున పిల్ల పాపలతో పెద్దలు, మేధావులు, విద్యావంతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మన సంఖ్యా బలాన్ని చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నరాజు, మేడి అంజయ్య, ఇతర రాష్ట్ర నాయకులు మరియు జగిత్యాల జిల్లా నాయకులు మరియు పెద్ద ఎత్తున మాల అనుబంధ కుల బాంధవులు పాల్గొన్నారు. ఈ మాలల ఐక్య వేదికకు ప్రధానమైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి గొంతుకనే అనునిత్యం వినబడుతుందని తెలియజేసుకుంటూ, మరి తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి పోయిన నెల 25లో స్టార్ట్ అయితే మరి 35 నియోజకవర్గాలు 38 రోజులు మరి 16 జిల్లాల గుండా 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి ఏకైక ఘనత జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారికి దక్కిందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ రాష్ట్ర అధ్యక్షునికి కుటుంబం కోసము, తన పిల్లల కోసము, తన స్వార్థం కోసము రాజకీయంలో ఏదో పోస్టు ఇయ్యలేదనేటువంటి అక్కస్తో మొదలుపెట్టినటువంటి పాదయాత్ర ఇది కాదు. మాలలకు ప్రధానంగా జరుగుతున్నటువంటి అంశం పైన నేను జాతిలో పుట్టినందుకు జాతి కోసం ప్రాణాలైనా అర్పించైనా జాతి హక్కుల కోసం నేను ముందు పోరాడతా అని చెప్పేసి బయలుదేరినటువంటి ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్కరు ఇక్కడ మిళితమై తన అడుగై ముందుకు సాగుతున్నటువంటి నా మాల సామాజిక వర్గాలకు, మరి అదే విధంగా మరి మాల అనుబంధ కులాలకు ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరంతా ఇదే స్ఫూర్తితో మరి ఏబిసిడి వర్గీకరణ జరిగితే గతంలో ఎంతో నష్టం మనకు జరిగింది. స్వర్గీయ గడ్డం వెంకటస్వామి కాకా గారు ఆనాడు చంద్రబాబు పీరియడ్ లో ఏబిసిడి వర్గీకరణ జరిగితే అది సరైనది కాదు, డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశం అని చెప్పేసి మరి సుప్రీంకోర్టులో దాన్ని కొట్టివేయడం జరిగింది. అప్పటి నుండి మళ్ళీ ఇప్పుడున్నటువంటి మోదీ ప్రభుత్వం చేసినటువంటి రాజకీయానికి తెరదింపడం కోసం మాల జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు నడుం కట్టి నడుం బిగించి డిసెంబర్ 1వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమానికి మీ సొంత ఊర్ల నుంచి వెహికల్స్ పెట్టుకొని స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరము ఈ అంబేద్కర్ వారసులుగా పుట్టిన మనమంతా కూడా అక్కడికి వెళ్లి విజయవంతం చేయడం కోసం మీరందరూ రావాల్సిందిగా, ప్రతి ఒక్కరికి పాదాభివందనం చెప్పి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రావాల్సిన అవసరం ఎందుకున్నది అంటే మాల మేధావులు చాలా గొప్పవారు. మరి మాది గారు ఎక్కువ శాతం మీటింగ్లలో కనబడతారు. మాలలు 2000 మందిని పిలిస్తే 100 మంది వస్తారు. ఎందుకు అంటే ఆ 2000 మందికి ధీటుగా ఈ 100 మంది మాలలు నాయకత్వాన్ని పోరాటం చేసినటువంటి నాయకులుగా చరిత్రలో నిలిచారు కాబట్టి. కానీ ఇప్పుడు పాలకులు ఏం చూస్తున్నారంటే జనం ఎవరున్నారు ఆ వైపునే ఈ రాజకీయ పార్టీలు పంపం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ మనం జన సమీకరణ కూడా చూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో స్వాగతించి మరి ఆ కార్యక్రమానికి విచ్చేసి ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, అంజన గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్.